ఒక ప్రశ్న, వన్ ప్రశ్న మన జీవితాన్ని మార్చేస్తుంది. ప్రతి రైతు సోదరులకు ఇప్పుడు ఎందుకంటే రైతు బతకాలంటేనే చాలా కష్టం. అందులో ఈ పథకాలు ఏదైతే ఇప్పుడు మనకు 20వ తారీఖు నాడు విడుదల కాబోతున్నటువంటి మోడీ పైసలు పొందాలంటే కొందరికి తెలియక ఆగమవుతా ఉన్నటువంటి పరిస్థితి. ఈకేవైసీ లేదు. ఆల్రెడీ ఈకేవైసీ ఇప్పటికే చేయించుకున్న వాళ్ళకు డబ్బులు అంటే మోడీ పైసల లిస్టులో ఆల్రెడీ పేరు వచ్చేసింది. మరి ఈకేవైసీ చేసుకొని వాళ్ళ సంగతి ఏంది అని 28 రాష్ట్రాల భారతదేశం రైతాంగం అంతా ఆగమవుతున్న ఈ సమయంలో మోడీ సారు ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. 20వ తారీఖు నాడు, ఈ జూన్ 20 తారీఖు నుంచి రైతుల ఖాతాలలో 2000 రూపాయలు జమ కాబోతున్నాయి. దానికి 4 కండిషన్లు పెట్టడం జరిగింది. ఆ 4 కండిషన్లు ఏంది ఏం కథ అనేది మనము అంటే మనను ప్రశ్నించుకోవాలి. ఒక్కసారి రోజుకొకసారి మనం ప్రశ్నించుకోవాలి. అసలు ఏం చేస్తున్నాం? నిజంగా మనము కొన్ని రూల్స్ పాటించాలి, కానీ సోమరిపోతనంతో రూల్స్ పాటించడం లేదు అనేది మాట వాస్తవం. ముందుగా నేను అనుకుంటా, నేను ఒక పెద్ద మనిషిని అడిగిన, నాకు మోడీ పైసలు పడతలేవు బిడ్డ అని చెప్పిండు. అంటే నేనేమన్నా మోడీ పైసలు వాడినీకి ఈకేవైసీ చేసుకోవాలి, బ్యాంక్ టు ఆధార్ లింక్ చేయాలి, ఏదైతే మనకు ల్యాండ్ వెరిఫికేషన్ చేయాలి, నీ ఫోన్ నంబర్ అప్డేట్ ఏదైతే ఉందో కాక అది కూడా చేయాలి అని చెప్పిన. అరే గవర్నమెంట్ మనతో ఏడైతే నాయన, మోడీ సారు ఏసే లేకపోతే లేదు, కానీ గివ్వన్ని ఏడ తిరుగుతా అంటే నువ్వు 2 లక్షలకే కాదు, ఈ 2000కి కాదు, 5 లక్షల రూపాయల కిసాన్ క్రెడిట్ కార్డు కూడా అంటే అర్హతను కోల్పోతా ఉన్నావు. భారతదేశంలో ప్రతి రైతు చాలా ముఖ్యం. ఎందుకంటే మన పురాతన విలువలు అంతరించిపోతున్న సమయంలో రోజుకు 3 పూటలు మన నోట్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా రైతు బతికి ఉండాలి. అలాగే ఇటు జై జవాన్ అంటే అక్కడ జవాను, ఇక్కడ కిసాన్ ఇద్దరు ఉండాలి. అందుకనే ఈ వీడియోని స్పెషల్గా 20వ తారీఖు నాడు పడుతున్నటువంటి మోడీ పైసల గురించి, అంటే 20వ తారీఖు నాడు ఇచ్చినటువంటి డేట్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాబ్లాలు, ఈ 4 రూల్స్ అనేది షార్ట్కట్లో చెప్తా. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ముందుగా మనం అనుకుంటాం, ఇగో కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఉన్న వాళ్ళు మన ఇది తెలంగాణ గురించి, ఆంధ్ర అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది, మహారాష్ట్ర అయితే ఇక్కడ మహారాష్ట్ర ఉంటుంది, ఇక్కడ కూడా ఇంగ్లీష్లో మహారాష్ట్ర అని ఉంటుంది. అంటే ఏ స్టేట్కు ఆ స్టేట్ లెవెల్లో కార్డు అనేది ఇవ్వడం జరిగింది. అది మన ఇక్కడ పిఎం కిసాన్ 20 విడత లేటెస్ట్ అప్డేటు. ఇప్పటికే ఫిబ్రవరి 19 విడత జమ అయింది. ఇప్పుడు జూన్లో 20వ విడత విడుదలయ్యే అవకాశం ఉందని మొన్న మనకు వచ్చినటువంటి అప్డేటు. షెడ్యూల్ ప్రకారం ప్రతి 4 నెలలకోసారి 2000 రూపాయల చొప్పున వస్తూ ఉంది. ఈసారి ఎవరికి అంటే ఎవరు ఈ మూడింటిని ఎవరైతే పూర్తి చేస్తారో వారికే డబ్బులు జమ అవుతాయని మోడీ సార్ కడాఖండిగా చెప్పేసిండు. మరి ఏం చేయాలన్నా నాయన అంటే, ఒకటోది ఈకేవైసీ పూర్తి చేయాలి, రెండోది ఆధార్తో బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాలి, మూడోది భూమి వివరాలు ధృవీకరించాలి. ఆల్రెడీ జూన్ 1వ తారీఖు నుంచి ఏదైతే ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి మండల కేంద్రంలో రైతు వేదికలు, అలాగే మండల ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఈఓ గారు ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. జూన్ 1వ తారీఖు నుంచి జూన్ లాస్ట్ వరకు, అంటే ఒక నెల మొత్తం ప్రతిదీ. ఇప్పుడు ఈకేవైసీ గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ నెంబర్ 1 ఈకేవైసీ అంటే ఏంటి? ఇప్పుడు నాకు ఆధార్ కార్డు ఉంది. ఆధార్ కార్డు ఉంటే మీ సేవకి వెళ్తే ఒక ఫారం ఉంటుంది. ఆ ఫారంను నువ్వు అక్కడే ఈకేవైసీ చేసుకున్నా సరే, అప్లికేషన్ పెట్టి నీ ఫింగర్లు అంటే మన వేలి ముద్రలు, మన కళ్ళు తీసుకొని ఈకేవైసీ పూర్తి చేయడం జరుగుతుంది. రెండవది బ్యాంకు టు ఆధార్ లింక్, ఆధార్తో బ్యాంకు అకౌంట్ లింక్ చేయాలి. దీనికి విషయం ఏంటంటే, ఎవరైతే భూ యజమాని ఉంటాడో ఆయన బ్యాంకుకు పోయి ఆడో ఫారం లింపమంటాడు. లింపిన తర్వాత అంటే నా బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు లింక్ చేయాల సారు అంటే ఆ సార్ లింక్ చేస్తే అయిపోద్ది. ఇదే మరి మనం ప్రశ్నించుకుంటేనే ప్రతిరోజు ఖచ్చితంగా ఎదగలుగుతాం. కానీ నాకెందుకు,
నేను ఎట్లా చేయాలి అంటే ఇప్పుడు 2 కోట్ల నుంచి 3 కోట్ల రైతులు భారతదేశ వ్యాప్తంగా రెడ్ జోన్లో ఉన్నారు. 20వ విడత అప్డేట్ పూర్తిగా వచ్చేసరికి ఎంతమంది ఈ లిస్టులో నుంచి తొలగించబడతారు అంటే ఎంతమందికి పడేవో పైసలు అంటే మీకే అర్థమవుతుంది. అంటే నేను క్లారిటీ చెప్తా ఎంతమందికి పడే అనేది 2-3 రోజులు ఇప్పుడు మనకు వచ్చే అప్డేట్ డే బై డే అప్డేట్ వస్తూ ఉంటుంది కదా, దాన్ని బట్టి ఎంతమందికి రావు అనేది క్లారిటీగా చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా. అయితే మూడోది భూమి వివరాలను ధృవీకరించాలి. భూమి వివరాలు అంటే ఇప్పుడు బాగా ఆగం కావాల్సిన అవసరం లేదు. షార్ట్ కట్లో ఒక ముచ్చట చెప్పాలంటే ఇది భూమి, ఇప్పుడు నేను నిలబడ్డది నా భూమి అనుకుందాం. దీనికి ఒక పట్టా నంబర్ ఉంటుంది, మన పాస్బుక్ ఖాతా నంబర్ ఉంటుంది. ఆ పట్టా నంబరు ఏదైతే మనకు ఉన్నటువంటి పట్టా నంబరు ఒక పాస్బుక్ ఖాతా నంబరు దీన్ని జీరాక్స్ తీసుకెళ్ళి ఏఈఓ గారికి ఇస్తే ఆయన పిఎం కిసాన్ వెబ్సైట్లో దాన్ని ఏంటి అంటే దాన్ని ఏదైతే మనకున్న భూమిని వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. నీకు భూమి ఉందా లేదా, ఉంటే అక్కడ ఆటోమేటిక్గా చూపిస్తుంది ఎస్ భూమి ఉన్నదని. అయితే అప్పుడు ఆ సర్వే నెంబర్ తీసుకోవడం జరుగుతుంది, ఆ ఖాతా తీసుకోవడం జరుగుతుంది, ఎవరి పేరు మీద భూమి ఉంది అని చెప్పేసి వెరిఫికేషన్ చేసుకుంటాడు. అప్పుడు ఏమైతాయి ఈ 3 వెరిఫికేషన్ అయిపోతాయి. మనకు డబ్బులు వాడడానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు, ఎవరు కూడా ఆపలేరు. 20వ విడత లాస్ట్ విషయం ఏంటంటే ఫోన్ నంబర్. చాలామంది మిస్ అయ్యేది నాయన ఫోన్ నంబర్ కానీ ఫోన్ నంబరు నాది పెడతా అనుకుంటాడు. ఒక పెద్ద ఆయన నాది పెట్టినా నాకు శాతనైతే తప్పని మన మంది పెడదాం బిడ్డది పెడదామని ఫోన్ నంబర్ కాడ అందరూ కన్ఫ్యూజ్ ఆగం అవుతూ ఉంటారు. కానీ ఆగం కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఎవరి భూమి మీద అయితే మనము ఇప్పుడు ఈకేవైసీ ఆ బ్యాంక్ టు ఆధార్ లింకు ధృవీకరణ ఈ 3 ఒక్కల పేరు మీద వేయాలి. వాళ్ళ ఫోన్ నంబరే అప్డేట్లో ఉండాలి. ఈ 4 ఇవి ఖచ్చితంగా ఉన్నోళ్లకు ఇక్కడ చెప్పింది చూడిగో ఈ 2000 రూపాయలు ఏవైతే ఈ 3 కింద 3ని పూర్తి చేస్తారో వారికి డబ్బులు జమ అవుతాయని ఖచ్చితంగా చెప్పేసిండు. ఇక్కడ కూడా ఇగో 20వ విడతకు ముందు చేయవలసిన పనులు సమగ్ర వివరాలు టేబుల్ ఇది. అవసరమైన వివరాలు ఈకేవైసీ పిఎం కిసాన్ ఆధార్ టు బ్యాంకు లింకింగ్ మీ ఖాతా ఏదైతే బ్యాంక్ ఖాతా భూమి ధృవీకరణ సిఎస్సి సెంటర్ లేదా మన యొక్క గ్రామ కార్యాలయం భూమిని ధృవీకరించాలి అప్డేట్ చేయాలని చెప్పారు. తేదీ చివరి తేదీ మే 31 అని చెప్పారు, కానీ ఇప్పుడు జూన్ లాస్ట్ వరకు పొడిగించడం జరిగింది. ఇది మనకు ఫస్ట్ ఇచ్చినప్పుడు మే 31 డబ్బులు విడుదల జూన్లో అంటే ఈ యొక్క 20వ తేదీ నాడు మనకు విడుదల కాబోతూ ఉన్నాయి. 20వ తేదీ నుంచి 25వ తేదీ వరకు దాదాపు వారం రోజుల పాటు ఈ ప్రక్రియ జరుగుతుంది. అంటే కొంతమంది ఈకేవైసీ చేసుకుంటే వాళ్ళకు కొంచెం అటు ఇటు అయితే కూడా వాళ్ళకు కూడా డబ్బులు పడతాయి. తొందరగా ఈ 4 పనులు మీరు పూర్తి చేసుకొని ఈకేవైసీని చేసుకొని ఈ 4 పనులు పూర్తి చేసుకుంటే మోడీ పైసలు 2000తో పాటు మీకు పిఎం కిసాన్ క్రెడిట్ కార్డు అట్నే చూసుకుంటే చాలా పథకాలు ఉన్నాయి. ఇంకా చెప్పుకుంటూ పోదాం. ముందుగా అయితే మీరు సోమేరి పొత్తానని వదిలేసి ఆగమాగం పనులు వదిలేసి టైంపాస్ పనులు వదిలేసి మనము రైతులను ఎట్లా లాభపడాలో తెలుసుకోవాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి నిన్ను నువ్వు ప్రశ్నించుకో, అయితేనే మన జీవితం బాగుంటుంది. ఎవ్రీ డే యువర్ లైఫ్ ఈస్ అంటే ఎవ్రీ డే మన లైఫ్ను మనం ప్రశ్నించుకోవాలి, అప్పుడే మన జీవితం బాగుంటుందని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.